హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూనిఫామ్ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఇప్పుడు 3 షర్ట్లు ఒకసారే కట్ చేస్తాను. ఈ విధంగా క్లాత్ని ఓపెన్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పరుచుకోవాలి. ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా క్లాత్ని పరుచుకోవాలి. ఓపెన్స్ ఉన్న వైపు మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే గుండీలు కాజాలు వస్తాయి కదండి, అందుకోసమని ఓపెన్స్ ఉన్న వైపునే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇలా ఒకదానిపై ఒకటి 3 క్లాతులను పరుచుకుంటున్నాను. ఈ షర్ట్ కట్ చేయడం కోసం బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకొని మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఆది షర్ట్ నుంచి అయినా మెజర్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆది షర్ట్ ఉందండి, దాని నుంచి నేను మార్క్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం షర్ట్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. దానికోసం ఆది షర్ట్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి. 19.5 ఇంచ్ ఉందండి, 2.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 22 ఇంచెస్ దగ్గర షర్ట్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఓపెన్స్ వైపు నుంచి 1.5 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచుని పై వరకు మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత షర్ట్ యొక్క లూజుని మార్క్ చేసుకోవాలి. షర్ట్ యొక్క లూజుని మార్క్ చేసుకోవడం కోసం ఆది షర్టుని ఈ విధంగా చూసుకోవాలి. సైడ్ జాయింట్ నుంచి సైడ్ జాయింట్ వరకు మిడిల్లో ఉన్న లూజుని కొలుచుకోవాలి. ఇలా ఒకవైపు సైడ్ జాయింట్ నుంచి ఒకవైపు సైడ్ జాయింట్ వరకు ఉన్న లూజుని కొలుచుకోవాలి. 16 ఇంచెస్ ఉందండి, అందులో సగాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనం సగాన్ని తీసుకోవాలి. 16లో సగం 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లైన్ని డ్రా చేసుకొని 8 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. పై వైపున క్రాస్ రాకుండా ఉండడం కోసం 8 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 9.5 దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు షర్టే కాబట్టి 2.5 ఇంచ్ దగ్గర వెడల్పు పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ యొక్క వెడల్పు పొడవు కూడా 2.5 ఇంచుల దగ్గరే మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది షర్ట్ యొక్క షోల్డర్ని ఈ విధంగా కొలుచుకోవాలి. ఆది షర్ట్ యొక్క షోల్డర్ 5.5 ఇంచ్ వరకు ఉందండి. ఇది చిన్న సైజు షర్ట్ కాబట్టి 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3.5 ఇంచ్ దగ్గర షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి ఎంతైతే ఉందో అంతే చంక యొక్క డౌన్ని మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్ ఉందండి, ఆ 6 ఇంచెస్ని ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు ఉన్న లూజ్ని క్రాస్ రాకుండా ఉండడం కోసం ఇలా పై వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 9.5 ఇంచులని ఇలా పై వరకు ఆర్మ్ డౌన్ వరకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకున్న తరువాత ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఈ స్కేల్ని ఉపయోగించి ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ యొక్క రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ దగ్గర రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకోవాలి. కింద వైపు నుంచి ఫ్రంట్ నెక్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతుని తీసుకోవాలి, కానీ బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్న తరువాతనే ఆ లోతు అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి లోతు అనేది తర్వాత తీయాలి. ఇలా ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో అలానే నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ వైపు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కిందకి ఇలా ఆర్మ్ రౌండ్ ఉన్న వైపున డౌన్ చేసుకోవాలి. నెక్ వైపు నుంచి ఆర్మ్ రౌండ్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. గుండీలు కాజాలు ఫోల్డింగ్ కోసం మనకు తెలియడానికి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి 1.5 ఇంచ్, అక్కడి వరకు ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవడం కోసం ఫోల్డింగ్ మన వైపు ఉండేలా క్లాత్ని పరుచుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని 2 ఇంచెస్ కిందకి ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేయాలి. ఆర్మ్ రౌండ్ వైపు కూడా 1.5 పైకి ఇలా మార్క్ చేయాలి. అంటే ఈ షోల్డర్ వరకు ఉన్న హైట్ని ఈ విధంగా పెంచాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా పెంచాలి బ్యాక్ పార్ట్కి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఉన్నట్టే. నెక్ దగ్గర కూడా ఈ 1.5 ఇంచ్ని ఇలా లైన్లా డ్రా చేసుకొని 1 ఇంచ్ కిందకి బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఇలా డౌన్ చేసి ఈ 1 ఇంచ్ వరకు బ్యాక్ నెక్ని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసుకుంటే బ్యాక్ నెక్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసేసి ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ హైట్ కంటే బ్యాక్ నెక్ హైట్ అనేది తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇది కాలర్కి వస్తుంది కాబట్టి అలా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుందండి ఫిట్టింగ్. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్ కోసం మార్క్ చేసుకోవాలి. క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని 2 హ్యాండ్స్ని ఒకసారిగా కట్ చేసుకోవాలి. కింద వైపున 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను బాడీ యొక్క క్లాత్ని పైపింగ్లా వేస్తాను చివరి వైపున. హ్యాండ్ యొక్క పొడవు 6.5 ఇంచులు, హ్యాండ్ యొక్క లూజు 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజు 5 ఇంచెస్ ఉంది కదండి, దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6.5 ఇంచ్ దగ్గర చంక లూజుని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర నుంచి కర్వ్ తీసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర గుర్తు కోసం టక్స్ పెట్టుకోవాలి.
ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర నుంచి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఇలా లోతుని డ్రా చేసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి. లోతు తీసిన వైపు గుర్తు కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఈ విధంగా క్లాత్ని జాయిన్ చేయాలి. అందుకోసం ఇప్పుడు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచుల వెడల్పు ఉండేలా క్లాత్ని తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపున నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ దగ్గర నుంచి షోల్డర్ చంక వరకు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని 5 ఇంచుల పొడవు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా 5 ఇంచుల పొడవు ఉండేలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసుకోవాలి. కింద వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్కి ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఈ 2 పీసెస్ని ఇలా ఓపెన్ చేసి ఎదురెదురుగా ఈ విధంగా చూసుకోవాలి. ఎందుకంటే రెండు ఒకవైపుకు కుట్టే అవకాశం ఉంది కాబట్టి ఎదురెదురుగా వేసుకొని ఈ విధంగా లోపలి వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం ఏదైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసామో అక్కడ వరకు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రెండవ పీస్ను కూడా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లను ప్రిపేర్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలండి. రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ పైన ఫ్రంట్ పార్ట్లను ఈ విధంగా రైట్ సైడ్ను పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ విధంగా ఇలా 2 పీస్లను చూసుకొని ఎదురెదురుగా పెట్టుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి. లోపలి వైపున కాదండి స్టిచ్ వేసేది, పై వైపునే వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర ఈ కుట్టు అనేది పైకే ఉంటుంది చూడండి. ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్న 5 ఇంచెస్ క్లాత్ని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పైన రాంగ్ సైడ్న ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇలా రెండు వైపులా జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఆ క్లాత్ని బ్యాక్ పార్ట్ పై వైపునకు ఈ విధంగా తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఖర్చు అంతా కూడా లోపలికి పోతుంది. పై వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్ వేసిన తర్వాత కింద వైపున ఉన్న క్లాత్ని 1/2 ఇంచ్ లోపలి వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పైన 1/2 ఇంచ్ లోపలి వైపునకు ఫోల్డ్ చేసి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి.
ఇలా సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన ఈ కొంచెం పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ని మార్క్ చేసుకోవాలి. కాలర్ మార్క్ చేసుకోవడం కోసం స్కర్ట్ యొక్క క్లాత్ని తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీని మీద కాలర్ మిడిల్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. షర్ట్ నెక్ వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అసలు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా ఈ కాలర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ చివరి వరకు మార్క్ చేసుకొని ఇలా బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కాలర్ షేప్ కోసం ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ని బేస్ చేసుకొని పై పార్ట్ని కట్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ యొక్క పొడవు ఎంతైతే ఉందో దాని నుంచి 1 ఇంచ్ తగ్గించుకొని పై కాలర్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచ్ పొడవు ఉండేలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. ఈ కాలర్ యొక్క వెడల్పు 2.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వైపు 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ చివరి నుంచి ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఈ చివరను కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న 2 పీసులను కూడా ఇంకొక పీస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి 2 జాయిన్ చేసుకొని తిప్పుకోవాలి కాబట్టి ఇంకొక పీస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్ పార్ట్ను కూడా ఇంకొక పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ పీసులను కట్ చేసుకున్న తర్వాత కాలర్ యొక్క పై పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ 2 పీసులని ఆపోజిట్లో పెట్టుకొని ఇలా రివర్స్లో పెట్టుకొని వెడల్పు తక్కువ ఉన్న వైపు నుంచి ఈ విధంగా మూలలు ఉన్నాయి కదండి ఆ వైపుకి ఇలా వి షేప్లా వచ్చేలా చూసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. వీడియోలో నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత
ఈ పీస్ని రివర్స్ చేసుకోవాలి. అందుకోసం ఇలా దగ్గరగా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టడం వల్ల ఈ పీస్ని రివర్స్ చేసిన తర్వాత నీట్గా వస్తుంది. దేని సహాయంతోనైనా ఈ మూలలని ఈ విధంగా పైకి తేవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా ఈ మూలలు అనేవి పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పై వైపు నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సరి చేసుకుంటూ పై వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కాలర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి మిడిల్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ పీసులకు కూడా మధ్యకు ఫోల్డ్ చేసి టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పీసులను ఒక పీస్ కింద వైపున ఒక పీస్ పై వైపున పెట్టి మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనం టక్స్ పెట్టిన దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి. మిడిల్ పార్ట్కి మనం రౌండ్ తీసాం కదండి, ఆ రౌండ్ అనేది కింద వైపుకు ఉండాలి. ఇలా ఈ మూలకు వచ్చాక కొంచెం పీస్ని కుట్టకుండా వదిలేయాలి. ఎందుకంటే అది షర్ట్కి అటాచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చివరి వైపున కొంచెం వదులుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ చివరను కూడా కొంచెం స్టిచ్ అనేది వేయకుండా వదిలేయాలి. ఇప్పుడు ఈ పీస్ని రివర్స్ చేయడం కోసం ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకొని పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ చివర్లో కొంచెం కుట్టకుండా వదిలాం కదండి, అక్కడి నుంచే పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా సరి చేసుకొని పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సరి చేసుకుంటూ పై వైపు నుంచి నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ కాలర్ పార్ట్ అనేది నేను చెప్పేదానికంటే అబ్జర్వ్ చేస్తేనే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని షర్ట్కి అటాచ్ చేయాలి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. గుండీలు కాజాల పట్టీ దగ్గర నుంచి నెక్ వరకు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే టక్స్ పెట్టామో బ్యాక్ నెక్ సైడ్ అక్కడి నుంచి ఒక పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ మిడిల్లో నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇలా నెక్ చుట్టూ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. ఇలా గుండీల పట్టీ వైపు మనం కుట్టుకోకుండా వదిలిన ఆ చిన్న పీస్ని పాదం వైపునకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండవ వైపున కూడా మిడిల్లో నుంచి ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇటువైపున కూడా మనం వదులుకున్న ఈ పీస్ని పాదం వైపునకు ఫోల్డ్ చేసి ఇలా పాదం వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ కాలర్ని ఇలా ఓపెన్ చేసి రెండవ వైపున ఉంది కదండి ఓపెన్, దానిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలి వైపునకు ఫోల్డ్ చేసుకొని ముందు ఈ కొంచెం స్టిచ్ చేయకుండా వదిలాం కదండి, దాన్ని రఫ్ చేయాలి. కాలర్ కార్నర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రఫ్ చేయాలి చివర్లో. ఇలా రఫ్ చేసిన తరువాత ఈ ఖర్చు మొత్తాన్ని లోపలి వైపునకు తిప్పుకొని ఒక పావు ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసి పై వైపు నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాలర్ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఈ చివరను కూడా కొంచెం స్టిచ్ వేయకుండా వదులుకున్న ఈ పీస్ని లోపలి వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఈ కాలర్ని స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రాంగ్ సైడ్ రైట్ సైడ్ మార్క్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఒక హ్యాండ్ని 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా ఈ గ్రీన్ కలర్ పీస్ని తీసుకున్నాను నేను. ఇలా పావు ఇంచు ఖర్చుతో కింద వైపు నుంచి పెట్టుకొని ఆ పీస్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని పై వైపునకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ ఖర్చు మొత్తం ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి ఈ పీస్ అనేది ఇలా పైకి రావాలి. ఇలా చివరి వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి.
అదేవిధంగా ఇంకొక చివరను కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ చివరను కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఈ విధంగా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలానే రెండో హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని షర్ట్కి జాయిన్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న మిడిల్ టక్స్ని ఈ విధంగా పెట్టుకొని రివర్స్లో మనం ఫ్రంట్ లోతు ఏదైతే తీసామో అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ మధ్యలో నుంచి హ్యాండ్ని జాయిన్ చేయడం వల్ల హ్యాండ్స్ పొడవుగా పొట్టిగా రాకుండా సమానంగా వస్తాయి రెండు హ్యాండ్స్ కూడా. మరలా ఇలా రివర్స్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకుంటూ ఈ మిడిల్ దగ్గర నుంచి రెండో వైపున జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకొని మరలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చుని షోల్డర్ వైపునకు ఫోల్డ్ చేసుకొని లోపలి వైపు షర్ట్ లోపలి వైపు ఈ ఖర్చు ఏదైతే ఉందో హ్యాండ్ ఖర్చుని షోల్డర్ వైపుకు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ హ్యాండ్ సైడ్ కూడా ఈ ఖర్చుని అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత పై వైపు నుంచి చూడటానికి ఇలా ఉంటుంది చూడండి. పై వైపు నుంచి ఇలా ఉంటుంది. రైట్ సైడ్న ఈ విధంగా వస్తుంది అలా కుట్టడం వల్ల. ఇలా రెండు హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి. మనం ఏదైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అదే 1.5 ఇంచుని చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకొని దాని పక్కనే 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ సైడ్న కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ చివరన దారాలు రాకుండా జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. జిగ్జాగ్ లేకపోయినా 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివరన 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి, దానిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. షర్ట్ చివరి వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ని లోపలి వైపునకు ఫోల్డ్ చేసి ఇలా
స్టిచ్ వేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకున్న తరువాత పాకెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకెట్ అనేది షర్ట్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ జాయిన్ చేయాలి. దానికోసం 6 ఇంచెస్ లెంత్ ఉండేలా 6 ఇంచెస్ లెంత్ ఉండేలా ఇలా పీసుని తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ ఉండాలి. 6 ఇంచెస్ పొడవు ఉండాలి, 5 ఇంచెస్ వెడల్పు ఉండాలి. ఈ విధంగా పావు ఇంచు లోపలి వైపునకు ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా చంక దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు ఇలా కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా పాకెట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా పావించి లోపలి వైపునకు ఫోల్డ్ చేసి ఈ కింద వైపున కూడా పావించి ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలి వైపునకు ఇలా స్క్వేర్ షేప్లో పాకెట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా 3 వైపులా పావించి లోపల వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సులువుగా షర్ట్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.